అక్షరాస్యతలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే వెనుకబడి ఉన్నది. దాని యొక్క వారసత్వ ఫలితం మన మీద కూడా పడ్డది. తెలంగాణలో కూడా అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో లిటరసీ లెవెల్స్ పెంచాలి, ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచాలి. దానికి తగ్గట్టుగా మీరు ఒక ప్రణాళికను తయారు చేయమని చెప్పారు. వారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా 100% లిటరసీ సాధించడానికి వీలుగా ఒక ప్రణాళికను తయారు చేయడం జరుగుతున్నది. వచ్చే 3-4 సంవత్సరాలలో మరి దేశంలో ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా అక్షరాస్యతను సాధించే విధంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యాశాఖ కృషి చేస్తుందనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ సందర్భంగా ఈనాడు ఉపాధ్యాయులందరికీ నాదొక విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయులను అన్ని విధాలుగా గౌరవించి సన్మానించాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. ఉపాధ్యాయుల పట్ల గౌరవభావంతోనే ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు మనందరం కూడా ప్రతిన పూనుదాం. ఈరోజు మనమందరం కూడా మరింత కష్టపడి పనిచేద్దామని ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మెరుగైన విద్య అందుతున్నది అని ప్రజలు నమ్మే విధంగా మనం ఫలితాలను సాధిద్దాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో పనిచేసే ఉపాధ్యాయులే చాలా క్వాలిఫైడ్ టీచర్స్ అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్న కాడ మంచి ఫలితాలు సాధించవలసిన బాధ్యత మన పైన ఉన్నది. క్వాలిఫైడ్ టీచర్స్ లేని కాడ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాడ మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్న దగ్గర మంచి ఫలితాలు రావడం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దానికి కారణాలు ఏంటో నేను ఉపాధ్యాయ సంఘాలతోని, ఉపాధ్యాయులతోని, విద్యారంగానికి సంబంధించిన మేధావులతోని కూడా మాట్లాడి మనం ఒక ప్రణాళికను రూపొందించుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోనే విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నదని ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి గురు పూజోత్సవం రోజున మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అప్పుడే మనకు ఒక సంతృప్తి ఉంటుంది, మన జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడే మనం అందరం కూడా గౌరవించబడతామనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తూ, మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాస్తవంగా మీ ఎవరైతే ఈరోజు సన్మానం పొందే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవాల్సిన అవసరం ఉన్నది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు, మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి నా ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తూ, सर्वपल्ली राधाकृष्ण राव की आज उनकी बर्थडे और 5 तारीख को टीचर्स डे मनाया जा रहा है. उसके लिए मैं तमाम टीचर्स को मुबारकबाद देता हूं. हमारी जिंदगी में टीचर्स का बहुत बड़ा मुकाम है. उन्होंने इस मुकाम को तय करते हुए हमारे वाइस प्रेसिडेंट बने और बाद में प्रेसिडेंट बने.